రెండోది అనేకమైనటువంటి అంశాలు. ఇక మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేని పిలిచిగో మా ఎమ్మెల్యే పైల్వాన్ అని చెప్పి ఏం అంటే మనము శాసనసభలో కుస్తీల పోటీలు ఏమైనా పెట్టినామా? రెజ్లింగ్ ఏమైనా అవుతుందా? ఈరోజు ప్రజాస్వామ్యం లోపట ప్రజలు వారి యొక్క కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే ఆ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి వాళ్ళకు మేలు జరగడానికి శాసనసభ జరుపుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభా సంఘం వేయమన్నాడు. అంటే సభా సంఘం వేయమని చెప్పి డిమాండ్ చేయడం అది ఒక రాజకీయ పార్టీకి నైతికమైనటువంటి హక్కు. ఒక సభ్యునికి కావచ్చు, పొలిటికల్ పార్టీకి కావచ్చు. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇది ఏంటంటే ఫేర్గా విచారణ జరగదనేటువంటి ఉద్దేశంతో కదా చెప్పింది. రెండోది మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఏంది సెషన్ అంతా సస్పెండ్ చేశారు. ఎందుకంటే మా బలమైనటువంటి గొంతుక ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడేటువంటి మా గొంతుకని మీరు సస్పెండ్ చేసి హౌస్కు రాకుండా రేపు అప్రాపరేషన్ బిల్లు ఉంది, దాని మీద మేము బలంగా కడిగేస్తామని ఈ రాష్ట్రంలో మీరు మేనిఫెస్టో పెట్టి ఎన్నికల ముందు ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ఇవన్నీ అంశాలు వస్తాయని చెప్పి మీరు సభను తప్పుదారి పట్టించి మమ్మల్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఓకే, ఇవాళ పంపిస్తుండవచ్చు. అల్టిమేట్గా మేము ప్రజలలోనే తెలుసుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తే ఆ బహుజన బిడ్డలు బాగుపడతారనే కదా మేము అడుగుతుంది. మీరు అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షల రూపాయలు ఇస్తే ఆ దళిత బిడ్డలు బాగుపడతారని కదా మేము అడుగుతుంది. 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వెనుకబడిన తరగతులకు ఇస్తామంటే అది మీరు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ. బీసీ సప్లాన్ అన్నారు, మన గిరిజన సప్లాన్ అన్నారు. చేయమని కదా మేము చెప్తుంది. మీకు ఏది దొరకపోయేసరికి ఇవన్నీ తప్పులని దాచిపెట్టడానికి మీరు ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిపించారో మీరు చూశారు. అవసరం లేనిది, సందర్భం గాంధీ, ఎవరు అక్కడ ఏమి మాట్లాడనటువంటి అంశాలు ఈరోజు హరీష్ రావు గారికి మైకే ఇయ్యలే, మా పార్టీకి మైకే ఇయ్యలే. మరి ఏం అసందర్భము, మేము ఏం మాట్లాడినామని చెప్పి మీరు అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి మమ్మల్ని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మేము డెమోక్రటిక్ పద్ధతిలోనే. రెండోది ప్రతిపక్ష పార్టీగా, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల నుంచి సేకరించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకవైపున రైతులు వస్తారు, బహుజనులు వస్తారు, విద్యార్థులు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు, రకరకాలుగా పోలీసు సంఘాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, వారు రిప్రజెంటేషన్ ఇస్తారు. మేము అక్కడ లేవనెత్తాం, మా హక్కు అది. కానీ శాసనసభ ఎట్లయిపోయిందంటే మీరు ఇది మాట్లాడితేనే ఇస్తా,